Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీసెంట్ 9 మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రీసెంట్ గా ఓటీటీలోకి కొత్త కంటెంట్ అయితే వచ్చింది. ముందుగా అదేంటో చూద్దాం. RRR బియాండ్ అండ్ బిహైండ్ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అవగా పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే నెట్ఫ్లిక్స్ కాంట్రాక్ట్ ప్రకారం ఈ డాక్యుమెంటరీ అయితే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక అన్స్టాపబుల్ వెంకటేష్ గారి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా సింగం 3 బుల్బులియా 3 కూడా ఓటీటీలోకి వచ్చేసాయి. బుల్బులియా 3 నెట్ఫ్లిక్స్ లో అండ్ సింగం 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. చెక్ చేయండి. ఇక ప్రొడ్యూసర్లు చెప్పిన దాని ప్రకారం పుష్ప 2 జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వాల్సి ఉండగా ఇప్పటికే 4K ప్రింట్ అవైలబుల్ గా ఉండడంతో ఆ డేట్ తో పని లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 2 ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇన్ ఇంగ్లీష్, కొరియన్, తెలుగు, తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్. సిరీస్ ని ఆల్రెడీ ఫినిష్ చేసా. రివ్యూ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ఇక దేవరా మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ వర్షన్ తో స్ట్రీమ్ అవుతుంది. చెక్ చేయండి. పార్ట్ 2 కి హైప్ క్రియేట్ అవ్వాలంటే పార్ట్ 1 వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. Answer my question. I think you've forgotten that I told you never to ask me that question, Devra. అన్స్టాపబుల్ చరణ్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే మనకున్న సోర్స్ ప్రకారం ఈ డిసెంబర్ 31st ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. సో జనవరి 3 ఎపిసోడ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు సల్మాన్ ఖాన్ బర్త్డే కావడంతో యాక్చువల్ గా తన అప్కమింగ్ ఫిల్మ్ సికందర్ నుంచి టీజర్ ఈ రోజు రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల రేపటికి పోస్ట్ పోన్ అయింది. డైరెక్టర్ మురుగదాస్ కావడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ తో పాటు హైప్ కూడా ఉందని చెప్పొచ్చు. మ్యాట్ 2 నుంచి ఇప్పటికి వచ్చిన ఫస్ట్ సాంగ్ మంచి హిట్ అవగా ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. రేపు 4-5 PM కి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. టిల్లు స్క్వేర్, మత్తు వదల 2 అండ్ పుష్ప 2 లాంటి సీక్వెల్స్ తో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిందని చెప్పొచ్చు. ఇక మ్యాట్ 2 వంతు సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన 2 సాంగ్స్ చాట్ బస్టర్ హిట్ అవగా ఈ డిసెంబర్ 30 పొంగల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అసలు పొంగల్ రిలీజెస్ లో ఫెస్టివల్ వైబ్స్ అన్ని ఈ సినిమా దగ్గరే కనిపిస్తున్నాయి. పైగా ప్రమోషన్స్ కూడా గేమ్ చేంజర్ తో పోలిస్తే గట్టిగా చేస్తున్నాడు దిల్ రాజు. ఈ డిసెంబర్ 30 కాకినాడలో ఒక ఈవెంట్ ని పెట్టబోతున్నారు. చూస్తుంటే వెంకీ మామ కెరీర్ లో డే 1 నుంచే కూడా కెరీర్ బెస్ట్ నెంబర్స్ పడేలా కనిపిస్తున్నాయి. మరోపక్క గేమ్ చేంజర్ మూవీ ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టు ఇటు ప్రమోషన్స్ లో కానీ అటు బుకింగ్స్ లో కానీ వెనకబడిందని చెప్పొచ్చు. రిలీజ్ కి ఇంకా 14 రోజులే ఉన్నా యుఎస్ ప్రీమియర్స్ తో $2,81,000 ని అండ్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ తో $2,90,000 మాత్రమే అందుకుంటూ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇలానే వదిలేస్తే మినిమం ఓపెనింగ్స్ రావడం కూడా కష్టం. గుంటూరు కారం మూవీ అనుకున్నంత పని చేసింది. యాక్చువల్ గా ఈ డిసెంబర్ 31 అతిథి రీ రిలీజ్ ఉండాలి. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి మహేష్ బాబు అడ్డా అయిన సుదర్శన్ లో ఒక్క షోతో సరిపెట్టుకుందాం అనుకుంటే అది ఇప్పుడు AMB వరకు తీసుకొచ్చారు ఫ్యాన్స్. ఇప్పటికే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ లో షోస్ పడుతూ ఉన్నాయి. అతిథి రీ రిలీజ్ ని రీప్లేస్ చేసింది గుంటూరు కారం ఫిల్మ్. గుంటూరులో వదిలిన 6 PM షో ఫుల్ అయిపోవడంతో ఇప్పుడు 9:30 PM షో కూడా వదిలారు. అలానే విజయవాడ అలంకార్ ఫుల్ అయిపోవడంతో జయరామ్ సాయిరామ్ లో కూడా షోస్ ని వదిలారు. అలా ప్రెజెంట్ గుంటూరు కారం మేనియా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఒకనొక టైంలో గుంటూరు కారాన్ని బుక్ మై షోలో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు ఫ్యాన్స్. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్స్ పెడుతుందో. పుష్ప 2 ఒక రే రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. ఇండియాలోనే కాకుండా వరల్డ్ గా చూసినా ఇండియన్ లాంగ్వేజెస్ లో హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సో ఆబ్వియస్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర చూసినా కూడా హిందీ వర్షన్ లో హిందీ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఇప్పటివరకు జవాన్ పఠాన్ సినిమాలు వరల్డ్ వైడ్ గా హిందీ వర్షన్ కి గాను 1000 కోట్ల మార్క్ దాటాయి. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీ అయింది పుష్ప 2. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా హిందీ వర్షన్ కి గాను 918 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 పొజిషన్ కి వచ్చిన పుష్ప 2 ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయడానికి రెడీ అయింది. హిందీలో ఒక తెలుగు సినిమా రికార్డులు పెట్టడం అనే ఆనవాయితీని బాహుబలి సిరీస్ మొదలు పెడితే పుష్ప 2 దాన్ని పీక్స్ కి తీసుకెళ్లి వదిలింది. ఇక మరోపక్క ఇక్కడ కంటిన్యూస్ 1 crore షేర్ విషయంలో కూడా ఒక రికార్డ్ పెట్టబోతుంది పుష్ప 2. ఇప్పటికే 22 రోజుల పాటు ఈ మార్క్ అందుకున్న ఈ ఫిల్మ్ ఫ్రైడే అండ్ మండే హోల్డ్ చేయగలిగితే మాత్రం ఈ 1 crore షేర్ విషయంలో బాహుబలి 2 రికార్డు లేచిపోవడం పక్క. టాలీవుడ్ లో 5-10 ఏళ్లకు ఒకసారి కనిపించే రన్ పుష్ప 2 మూవీతో కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే చాలా రోజులకి పీకే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఈ ఎలక్షన్ హడావుల్లో పడి 2014 ఎలా అయితే వేస్ట్ అయిందో 2024 కూడా అలానే వేస్ట్ అయింది. బట్ ఇక్కడి నుంచి సినిమా రిలీజ్ లో దగ్గర పట్టడంతో అప్డేట్లు కూడా వరుస పెట్టి రాబోతున్నాయి. అందులో ముందు వరుసలో ఉంటుంది హరిహర వీరమల్లు ఫిల్మ్. ఈ మూవీ అనౌన్స్ చేసి 5 years అవుతూ ఉన్నా ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదన్న లోటుని పూడుస్తూ ఇప్పుడు కీరవాణి గారు కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఈ డిసెంబర్ 1 రిలీజ్ కానుంది. అది కూడా డిసెంబర్ 31 నైట్ 12 గంటలకి. సో న్యూ ఇయర్ ని పీకే సాంగ్ తో సెలబ్రేట్ చేయబోతున్నారు TFI ఫ్యాన్స్. ఇది పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. బట్ ఏ సాంగ్ అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. బట్ పీకే ఫ్యాన్స్ అయితే ఒక టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. 24 hours కంప్లీట్ అయ్యేలోపు 8,50,000 లైక్స్ ని కొట్టాలంటూ ఆల్ టైమ్ రికార్డ్ పై కన్నేశారు. మరి మీలో ఎంతమంది సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.
సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1. ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.